మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ కూడా మళ్ళా చూసాం. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం తిప్పేసే పరిస్థితికి వచ్చింది. నీళ్ళన్నీ లోపలికి రావడం, ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య పెద్ద ఎత్తున మనం సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి కింది వరకు 2020లో మొత్తం ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో, గ్యాప్ 1లో ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. కింద ఉండే సాయిల్ డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు మీరు అక్కడ చూశారు, అక్కడ శాండ్ తీసుకొచ్చి మళ్ళా వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ సాయిల్ అయిపోయింది. అది ఎప్పుడన్నా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్టు కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు 2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు, ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్, నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను, 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్ 363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ అంతా ఇది చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు.